హాయ్ ఫ్రెండ్స్, నా పేరు స్వరూప. నేను ఇక్కడ వారణాసిలో ఉంటున్నాను. నేను వచ్చి 5 ఇయర్స్ అవుతుంది. ఎప్పుడు ప్రతి పండగ కూడా నేను అనుకుంటూ ఉంటానన్నమాట, లేదు ఈ పండగకి ఇంటికి వెళ్ళాలి అని అనుకుంటాను. కానీ నా జాబ్ పర్పస్ వల్ల నేను ఆ పండగకి అటెండ్ అవ్వలేకపోతూ ఉంటాను. నేను మా ఇంటి దగ్గర మా వాళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పండగ ఎంజాయ్ చేస్తుంటే నేను ఇక్కడ ఒకదాన్నే ఉన్నానని చాలా ఫీల్ అవుతుంటాను. కానీ దసరాకు మాత్రం ఎప్పుడూ అలా ఫీల్ అవ్వను. ఎందుకంటే దసరా పండగ మనకి వారణాసిలో చాలా బాగా చేస్తారు. మన దగ్గర వినాయక చవితి ఎలా చేస్తారో ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా చేస్తారు. మనం వినాయకుడిని డిఫరెంట్గా అందరూ ప్రతి ఒక్క వీధిలోని ఎలాగైతే పెట్టుకుంటారో ఇక్కడ కూడా డిఫరెంట్గా మాతారాణిని జై దుర్గాదేవి, దుర్గామాతకు వందనాలు తల్లి, ప్రణామములు తల్లి. ఎక్కడ అలాగే సేమ్ అదే విధంగా మన వినాయకుడిని ఎలాగైతే సెలబ్రేట్ చేసుకుంటామో అదే విధంగా సెలబ్రేట్ చేస్తారు. చూడండి, డిఫరెంట్గా ఇక్కడ ఉంటుంది తల్లులు. చూస్తున్నారు కదా, ఇవన్నీ ఒక్కొక్క ఏరియాలోని ఒక అవతార మూర్తిగా వెలిసినవి. ప్రతి ఒక్క అవతారానికి సంబంధించిన ఫొటోస్ అన్నమాట ఇవన్నీ. ప్రతి ఒక్కటి చాలా అందంగా డెకరేషన్ అనేది చాలా బాగుంటుంది. డెకరేషన్ కోసము అది ఏ విధంగా కట్టారు అని చెప్పేసి నేను చాలా ఎంతూసియాజంగా వెళ్తూ ఉంటాను ప్రతిసారి. నాకు చాలా నచ్చుతుంది ఇది. తర్వాత నైట్ ఇంకా 9 to 10 వరకు 10-11 వరకు కూడా ఆల్మోస్ట్ పిల్లలందరూ చుట్టుపక్కల అందరూ కూడా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవి పర్ఫామ్ చేస్తూ ఉంటారనమాట. బాగుంటుంది. మనం కూడా వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు వాళ్ళతో పాటు కలిసి. అలా విధంగా మనం ఇక్కడ ఏవేవైతే ఉన్నాయో తల్లుల్ని మనం కూడా చూసినట్టు ఉంటుంది, ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా సేమ్ మనకి పండగలు ఎలా జరుగుతారో మనకి గ్రామదేవత పండగలు అవి కూడా అదేవిధంగా చిన్న మేళాలా చేస్తూ ఉంటారు అన్నమాట. ఆటలు ఆడుకుని బొమ్మలు, పిల్లలకి తినుబండారాలు అవన్నీ కూడా బయటనవన్నీ స్నాక్స్ అవన్నీ పెడుతూ ఉంటారనమాట. అవన్నీ కూడా అందరూ కొనుక్కుంటారు ఆల్మోస్ట్ చాలామంది. చాలా బాగుంటుంది అవన్నీ. మనకి ఇంట్లో ఐటమ్స్ కూడా కొన్ని అమ్ముతూ ఉంటారు. అటువంటివన్నీ చూసినప్పుడు మనకి షాపింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా అలాగా దాని మీద ఇదవుతూ ఉంటారు అన్నమాట, ఫోకస్గాను. ఇంకా చూడండి, ఇక్కడ భరతనాట్యం ప్రదర్శనలో ఇంకా చాలామంది డ్యాన్స్లు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్యాన్సెస్ కూడా ప్రతి ఒక్కరు పర్ఫామ్ చేస్తూ ఉంటారనమాట. ఆల్మోస్ట్ వచ్చిన అందరూ వీళ్ళు కూడా నైట్ ఇంకా లాస్ట్ ఎండింగ్కి వచ్చిన తర్వాత ఎవరైతే వేశారో వాళ్ళందరినీ ఎంకరేజ్మెంట్గా అని చెప్పేసి ఒక 2-3 ఒక్కొక్కరికి ఒక్కొక్క గిఫ్ట్ ఇస్తూ ఉంటారనమాట. ఎవరైతే బాగా వేస్తారో వాళ్ళకి ఫస్ట్ అని, సెకండ్, థర్డ్ అని చెప్పేసి గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారనమాట. వీళ్ళందరూ కూడా చాలా బాగా డెకరేషన్లో ఉంటారు, బాగా తయారవుతారు అందరూ కూడా. చూడండి అమ్మాయి ఎంత బాగా తయారైందో. జస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం కోసం అది అందరూ ఉంటారు, మనం మంచిగా ఇవ్వాలి అని చెప్పేసి అమ్మాయి అంత బాగా ఇదయ్యి పర్ఫార్మెన్స్ ఇచ్చిందనమాట. ఇంకా ఇక్కడ డ్రామాస్ అవి కూడా నైట్ అయితే ప్లే చేస్తూ ఉంటారనమాట. మాతారాణి మనకి ఎలాగైతే ఉద్భవిస్తారు, శివుడి యొక్క స్టోరీ అదంతా కూడా మనకి ఆ కథ రూపంలో వాళ్ళంతా మనకి చూపిస్తూ ఉంటారనమాట ఆ నైట్లోని. చాలా బాగుంటుంది. నైట్ టైం మనం వెళ్తే కనుక బయటకు వెళ్ళి చూస్తేని తర్వాత నైట్ ఇంకా అయిపోతుంది అన్న టైంలో అందరికీ కూడా పూరి ప్రసాదం కర్రీ ఇస్తారు. ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్ళండి అని అందరూ చెప్తారనమాట. సేమ్ అది తీసుకుని మనం ఇంటికి వెళ్ళిపోవటమే ఇంకా. సో ఇది ఫ్రెండ్స్, ఇక్కడ వారణాసిలో ఈ విధంగా అందరూ దసరా సెలబ్రేట్ చేసుకుంటారు. నాకు చాలా నచ్చిన ఫెస్టివల్ వారణాసిలో దసరా, తర్వాత దీపావళి. మీకు అది కూడా నేను చూపిస్తాను మీ అందరికీ కూడా. అది కూడా చాలా అందంగా ఉంటుంది, చాలా బాగా డెకరేషన్ ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇదైతే ఇప్పటితో ఈ వీడియో ఎండ్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో నేను మీకోసం మరి మంచిగా వీడియోస్ తీసి మంచివి ఇవ్వడం కోసం నేను ట్రై చేస్తాను. నా వంతు ఎంతవరకు నేను కష్టపడగలను అంతవరకు కష్టపడతాను.